హలో అండి, అందరు బాగున్నారా? నేను మటన్లో మెంతికూర వేసి ఒక కర్రీ చేస్తున్నాను. మీరు చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఓకేనా? ఉప్పు 1.5 ఉప్పు వేసాను, ½ టీ స్పూను పసుపు వేసాను, కొద్ది కారం ఎక్కువ 2 స్పూన్లు కారం, కొద్ది అల్లిమిరపకాయ ఎక్కువ వేస్తే బాగుంటుంది. 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసినాను నూనె. నూనె కాగినాక ఉల్లిపాయ వేసేస్తే ఉల్లిపాయ ఎర్రగా కావాలి. ఆనియన్స్ ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు నేను మటన్ వేస్తాను. మటన్ వేసాను ఉల్లిపాయలలో. ఇంకా బాగా వాటర్ ఊరిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. తర్వాత మళ్ళీ వాటర్ ఊరి ఇదంతా వాటర్ వస్తుంది. 5 నిమిషాలు మూత పెట్టండి. కొద్ది వాటర్ అంతా లాగేసినాయి. ఇప్పుడు మనం కొద్ది దగ్గర ఇంకా అయిన తర్వాత చూసుకొని మళ్ళీ వాటర్ పోయాలి. ఇందులో వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే ముక్క బాగా మెత్తగా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక 2.5 గ్లాసులు పోసాను. ముక్క మెత్తగా కావాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత మళ్ళీ మెంతికూర వేయాలి. మటన్లో నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూసుకుందాం. ఉడికింది. మెంతికూర ఇది 2 కట్టలు మెంతికూర, ఇంత లావు కట్టలు 2 కట్టలు అనమాట. ఇది మొత్తం వేస్తున్నాను. కలుపుతున్నాను కొద్దిగా. దీంట్లోనే అంతా ఉడికిపోతుంది ఆకు. హైలో పెట్టాను మంట. మెంతికూర మటన్ రెడీ అండి, ఉడికిపోయింది. మంచి గ్రేవీ లాగా తయారైంది. మొత్తం మెంతికూర సరిపోయింది దీంట్లో.